అలిపిరి తిరుపతి అలియాస్ దేవ్జీ, మల్లా రాజిరెడ్డి అలియాస్ సంగ్రామ్, రామకృష్ణ అలియాస్ ఆర్కే, కటకం సుదర్శన్ అలియాస్ ఆనంద్ ఓ గిట్ల బొచ్చడు మంది అన్నలు లొంగిపోయిర్రు. నంబాల కేశవరావు, హిడ్మా, మధు, నవీన్ ఇట్లా చాలా మంది ఎన్కౌంటర్లో జీవిడిచిర్రు కూడా. ఆయన అన్నల పార్టీ లేకుండా చేసిర్రు కదా, ఇప్పుడు మళ్ళీ ఎందుకు గమ్ముచ్చట అని అంటారా? ఎందుకో మా వాళ్ళు చెప్తారు ఇన్నూరి. రైట్. మావోయిస్టు నరహరి తెలంగాణ పోలీసుల ముంగడికి వచ్చిండు. తుపాకులు ఇడిచిపెట్టి జనజీవనంలో కలిసిండు. ఈ నెల 12వ తారీఖు నాడు ఇంటి ఆమెతో కలిసి పోలీసుల ముంగడికి వస్తే ఇలా మీడియా ముంగడికి పట్టుకొచ్చిండు అన్నట్టు ఇద్దరిని. సెంట్రల్ కమిటీ మెంబర్ పస్నూరి నరహరి మరి వారి భార్య మెడారి దానమ్మ ఎలియాస్ పూనం స్టేట్ కమిటీ మెంబర్ గా వారు ఇప్పుడు కొన్ని రోజుల క్రితం వరకు కొనసాగారు. ఈ రోజు స్వచ్ఛందంగా వారు తెలంగాణ పోలీస్ ముందు లొంగిపోవడం జరిగింది. అసలు పేరు పసనూరి నరహరే కానీ దళంలో పిలుచుకునేటి పేర్లు సంతోష్, విశ్వనాథ్. సొంతూరు హన్మకొండ జిల్లా కాజీపేట మండలంలో ఉన్న సోమిడి అనేటి ఊరు. 45 ఏళ్లు దళంలో చేరి బీహార్ జార్ఖండ్ కేడర్ కు ఇన్ఛార్జి అన్న. ఆయన భార్య కూడా దళంలోనే ఉంటది. ఆమెది గుంటూరు జిల్లా, పేరు పూనం. 2004లో అరెస్ట్ చేసి జైలు వేస్తే 7 ఏళ్లు జైలు నుండి బెయిల్ మీద బయటికి రాగానే దళంలోనే కలిసింది. మళ్ళా 2004లో ఆమెని అరెస్ట్ చేయడం జరిగింది నాగ్పూర్ లో. నాగ్పూర్ సెంట్రల్ జైల్లో దాదాపు 7 సంవత్సరాల పాటు ఉంది. తర్వాత బెయిల్ పైన బయటకు వచ్చి మళ్ళీ పార్టీలో జాయిన్ అయి యూజీ అయిపోయింది. 2018లో స్టేట్ కమిటీ మెంబర్ గా బీహార్ జార్ఖండ్ స్పెషల్ ఏరియా కమిటీలో ఆమెకు పదోన్నతి ఇవ్వడం జరిగింది. 2024 నుంచి ఇప్పటి వరకు తెలంగాణ లొంగిపోయిన అన్నలు 822 మంది, పట్టుకొచ్చిన తుపాకులు 334. ఇక దేశం మొత్తంలో ఉన్నది ఉత్త 47 మంది నడనుల్లో అన్నలు. అందులో మన తెలంగాణకేంచి 3 ఉన్నది అనేది పోలీస్ పెద్దసార్లు చెప్పిన మాట. యూజీ ఉన్నవారు ముప్పాల లక్ష్మణరావు గణపతి వారి సరెండర్ కావాలని మన ముఖ్యమంత్రి గారు కూడా కేంద్ర హోంశాఖ మంత్రి గారు కూడా అప్పీల్ చేశారు. వారు ఇంకా రాలేదు. నరహరి గారిని కూడా అడగడం జరిగింది. వారు కూడా వారిని అప్పీల్ చేస్తారు సరెండర్ కావడానికి. మేము కూడా మళ్ళీ పిలుపునిస్తున్నాం, మీరు ఎక్కడున్నా స్వచ్ఛందంగా వచ్చి లొంగిపోని మేము అన్ని విధాలుగా చూసుకుంటామని వారికి తెలియజేయడం జరుగుతుంది. అవు మరి అందరు వచ్చినట్టే. ముప్పాల లక్ష్మణరావు అలియాస్ గణపతి, అలా ఇంటి ఆమె జోడే రత్నబాయి అలియాస్ సుజాత, వార్తా శేఖరు అలియాస్ సంతోష్ కుమార్, వీళ్ళు కాక సెంట్రల్ కమిటీకి మిసిరి పేసరా. ఇక వీళ్ళు కూడా వచ్చి లొంగిపోయారు అంటే అన్నల దళం అంతా ఖాళీ అయినట్టే. ఎవరి నెత్తి మీద ఉన్న రివార్డు వాళ్ళకే ఇస్తామంటారు కూడా పోలీసు వాళ్ళు. ఇప్పుడు వీళ్ళకు కూడా అంతే. నరహరి నెత్తి మీద 25 లక్షలు, అలా ఇంటి ఆమె పూనం నెత్తి మీద 20 లక్షల రివార్డు ఉంటే ఇప్పుడు వాళ్ళు లొంగిపోయారు కాబట్టి ఆ పైకమంతా వాళ్ళకే ఇచ్చారు కూడా. మరి చూడాలే తదిమూలు ఎప్పుడు వస్తారో అనేటిదిగా.